వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. సినిమా మీద జనాల్లో క్రేజ్ క్రియేట్ చేసేది హీరో హీరోయిన్ డైరెక్టర్ కాంబినేషనే కాదు, డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ది కూడా ఉంటుంది. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ హీరో కాంబినేషన్ కి జనాల్లో ఒక్కసారి హిట్ పడిందా ఇక అదే కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అలా హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళెవరో, వాళ్ళ మీద ఎంత ప్రెషర్ ఉందో డీటెయిల్ గా చూద్దాం. ఇండస్ట్రీలో ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ తో కంఫర్ట్ కెమిస్ట్రీ ఉంటుంది. జనాల్లో కూడా ఆ కాంబినేషన్ మీద క్రేజ్ ఉంటుంది. అందుకే తమ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ లేకుండా అసలు సినిమాలు చేయడం కష్టం అంటున్నారు డైరెక్టర్లతో పాటు హీరోలు. ఫర్ ఎగ్జాంపుల్, బాలకృష్ణ యాక్షన్ ఎలివేషన్ కి తమన్ తప్ప మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు కష్టం అని జనాలు ఫిక్స్ అయిపోయారు. బోయపాటి బాలయ్య ఈ కాంబినేషన్స్ కి హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ యాడ్ అయ్యాడా ఇక థియేటర్స్ దద్దరిల్లడం గ్యారంటీ. బోయపాటి మిగిలిన ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ తో సినిమాలు చేసినా తమన్ తో జాయిన్ అయ్యాక ఆ కాంబినేషన్ కి వచ్చిన క్రేజ్ అంతా ఇంత కాదు. ఆల్రెడీ అఖండతో అదరగొట్టిన తమన్ అఖండ తాండవం మ్యూజిక్ తో హైప్ ఇచ్చేస్తున్నాడు. అఖండతో సౌండ్ బాక్సులు బద్దలు కొట్టిన తమన్ ఈసారి బాక్సాఫీస్ ని ఎయిమ్ చేస్తున్నాడంటున్నారు ఫ్యాన్స్. స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేసినా వాటికి మ్యూజిక్ ఇచ్చేది కీరవాణి. ట్రెండ్ మారినా, జానర్ మారినా, హీరోలు మారినా, స్టోరీలు మారినా మ్యూజిక్ డైరెక్టర్ మాత్రం కీరవాణినే కంటిన్యూ చేస్తున్నారు రాజమౌళి. అందుకే స్టూడెంట్ నెంబర్ 1 నుంచి రాబోతున్న వారణాసి వరకు రాజమౌళి సినిమాలకు కీరవాణే మ్యూజిక్ ఇస్తున్నారు. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సంచారి సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తోంది. సుకుమార్ సినిమా చేస్తున్నారంటే దానికి మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీనే. అంతగా ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అయింది, అవుతూనే ఉంది. ఆర్య దగ్గర నుంచి లాస్ట్ ఇయర్ వచ్చిన పుష్ప 2 వరకు ఈ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ బ్లాక్ బస్టరే. స్పెషల్లీ సుక్కు సినిమాల్లో ఉండే స్పెషల్ సాంగ్స్ కి దేవిశ్రీ తప్ప ఎవరు ఆ రేంజ్ హైప్ ఇవ్వలేరు అంటున్నారు ఫ్యాన్స్. అందుకే ఈ కాంబినేషన్ 20 ఏళ్లుగా సూపర్ హిట్టే. ఇక చరణ్ సుకుమార్ కాంబినేషన్ కి ఇంకేం రేంజ్ సాంగ్స్ ప్రిపేర్ చేస్తున్నాడో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఎన్ని సినిమాలు చేసినా దేవిశ్రీ ప్రసాద్ ఉండాల్సిందే. ఇండస్ట్రీలో ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చినా దేవిశ్రీతో ఉండే కెమిస్ట్రీనే వేరు. దేవి లేకుండా హరీష్ చేసిన సినిమాలు అంతగా మ్యూజికల్ హిట్లు కాలేదు. ఈ కాంబినేషన్ లో చేసిన గబ్బర్ సింగ్, డీజే లాంటి సినిమాలు మ్యూజికల్ గా సూపర్ హిట్లయ్యాయి. అందుకే ఇదే కాంబినేషన్ లో రాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద కూడా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా నాకు ఆ మ్యూజిక్ డైరెక్టరే కావాలంటారు డైరెక్టర్లు. ఇక ఆ మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఈ డైరెక్టర్ కి ఇచ్చినంత బ్లాక్ బస్టర్స్ వేరే డైరెక్టర్లతో అంతగా ఇవ్వరు. మరి ఈ హిట్ కాంబినేషన్స్ ఏవో చూద్దాం. తమిళ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్ లోకేష్ కనగరాజ్, అనిరుద్. తమిళ్ సెన్సేషన్ అనిరుద్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు మ్యూజిక్ కదరగొట్టేస్తున్నాడు. అయితే కూలీకి అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. కంటెంట్ పెద్దగా ఎంగేజ్ చేయలేకపోయినా పాటలతోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది కూలీ మూవీ. దాంతో అనిరుద్ లేకుండా ఇక సినిమాలు చేయను అంటూ లోకేష్ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. లోకేష్ కంటే ముందే అనిరుద్ నెల్సన్ కాంబినేషన్స్ కి డిమాండ్, క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. నెల్సన్ డైరెక్ట్ చేసిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు అనిరుద్దే మ్యూజిక్ ఇచ్చాడు. జైలర్, బీస్ట్ ఇలా ప్రతి సినిమాకి తన మ్యూజిక్ తో సినిమాని నెక్స్ట్ లెవెల్ కి రీచ్ చేశాడు. అందుకే సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా మ్యూజిక్ ఆల్బమ్స్, సాంగ్స్ మాత్రం సోషల్ మీడియాలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో వస్తున్న జైలర్ 2 మీద కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. తమిళ్లో ఇలాగే ఒకే మ్యూజిక్ డైరెక్టర్ ని రిపీట్ చేసే డైరెక్టర్ మణిరత్నం. మణిరత్నం సినిమాలకు రెహమాన్ ఆస్థాన సంగీత దర్శకుడు. మణిరత్నం చేసిన సినిమాలన్నింటికీ రెహమాన్ తప్ప వేరే మ్యూజిక్ డైరెక్టర్ సంగీతం ఇచ్చే ఛాన్సే లేదు. అంతగా ఆ కాంబినేషన్ కి 25 ఏళ్ల నుంచి క్రేజ్ ఉంది. అందుకే ఈ క్రేజీ కాంబినేషన్ కి ఆడియన్స్ లో కూడా ఫుల్ డిమాండ్ ఉంది. కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అంతే. తన ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ తో తప్ప సినిమాలు చేయలేదు ఇప్పటి వరకు. ఏ ముహూర్తాన కేజీఎఫ్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా రవిని తీసుకున్నారో అప్పటి నుంచి ఈ కాంబినేషన్ కి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతోందే కానీ తగ్గట్లేదు. ప్రశాంత్ నీల్ ఎలివేషన్స్ కి, యాక్షన్ కి రవి బస్రూర్ ఇచ్చే మ్యూజిక్ యాడ్ అయితే థియేటర్స్ దద్దరిల్లడం గ్యారంటీ. అందుకే ప్రశాంత్ నీల్ సినిమాలకు రవినే మ్యూజిక్ ఇస్తారు. అలా కేజీఎఫ్ సిరీస్ సలార్ తో పాటు ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా కూడా రవి బస్రూర్ తోనే మ్యూజిక్ కంటిన్యూ చేస్తున్నారు. డైరెక్టర్లు మ్యూజిక్ డైరెక్టర్లే కాదు, హీరోలకు మ్యూజిక్ డైరెక్టర్లకు కూడా ఈ మధ్య మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతోంది. అందుకే హీరోలు కూడా ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తే గ్యారంటీగా సినిమాకి ప్లస్ అవుతుందని ఈ మ్యూజిక్ డైరెక్టర్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్లే కాదు, హీరో మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్స్ కి కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే పవన్ కళ్యాణ్, తమన్ కి కూడా నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అయింది. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన భీమ్లా నాయక్, బ్రో, ఓజీ సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాయి. ఓజీ సినిమాకైతే తమన్ నెక్స్ట్ లెవెల్ హైప్ ఇచ్చారు. ఆ హైప్ ని రీచ్ అయ్యేలా సినిమా సాలిడ్ సక్సెస్ కి పెద్ద పాజిటివ్ అయ్యారు తమన్. తెలుగులో రీసెంట్ గా బాగా కెమిస్ట్రీ క్రియేట్ అయిన డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ రవితేజ, భీమ్స్తే.
రవితేజ ధమాకా, మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలకు వరుస పెట్టి మ్యూజిక్ ఇస్తున్న భీమ్స్ ఈసారి కూడా తమ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాపై ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన పాటలు సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఇదే కాంబినేషన్ లో వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మీద కూడా అంచనాలు పెరుగుతున్నాయి. రజనీకాంత్, అనిరుద్ధ్. రజనీకాంత్ సినిమాలకి అనిరుద్ధ్ మ్యూజిక్ కాకుండా వేరే వాళ్ళని కనీసం ఇమాజిన్ చేసుకోవడానికి కూడా రెడీగా లేరు ఆడియన్స్. ఆ రేంజ్ లో రజనీ అంటే అనిరుద్ధ్, అనిరుద్ధ్ అంటే రజనీ అనే రేంజ్ లో మానియా క్రియేట్ చేశాడు అనిరుద్ధ్. 6 ఏళ్లుగా ఈ కాంబినేషన్ లో వస్తున్న పాటలన్నీ సోషల్ మీడియాలో రికార్డులు చెరిపేస్తున్నాయి. పేట, దర్బార్, జైలర్, వేటయన్, కూలీ, జైలర్ 2 ఇలా సినిమా ఏదైనా రజనీకాంత్ సినిమా అంటే అనిరుద్ధ్ ఉండాల్సిందే. తమిళ్లో ఇలా నాకు పలానా మ్యూజిక్ డైరెక్టరే కావాలనుకునే హీరో విజయ్. మాస్టర్, బీస్ట్, లియో ఇలా వరుసగా విజయ్ సినిమాలకు కావాల్సినంత హైప్ తీసుకొస్తున్నాడు అనిరుద్ధ్. సినిమా రిజల్ట్స్ తో సంబంధం లేకుండా తన మ్యూజిక్ సినిమాలకు కావాల్సినంత మైలేజ్ హైప్ తీసుకొస్తున్నాడు అనిరుద్ధ్. అందుకే తన సినిమాలకు అనిరుద్ధ్ తోనే కంటిన్యూ చేస్తున్నారు విజయ్. హెచ్ వినోద్ డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న జననాయకన్ సినిమా కూడా అనిరుద్ధ్ అదరగొట్టే మ్యూజిక్ ఇస్తున్నారు. యష్, రవి బస్రూర్ వీళ్ళ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ కేజీఎఫ్. కెరీర్ లో నెక్స్ట్ లెవెల్ బ్లాక్ బాస్టర్ అయిన ఈ సినిమా దగ్గర నుంచి యష్ సినిమా అంటే రవి ఉండాల్సిందే. కేజీఎఫ్ 2 లో కూడా ఎలివేషన్, యాక్షన్ సీన్స్ కి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ ఇచ్చి సినిమా సాలిడ్ హిట్ కి హెల్ప్ అయ్యాడు. అందుకే టాక్సిక్ సినిమా కూడా యష్, రవి బస్రూర్ నే కంటిన్యూ చేస్తున్నారు. సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఫుల్ బజ్ క్రియేట్ చేస్తున్న కాంబినేషన్ షారుఖ్ ఖాన్, అనిరుద్ధ్. షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన జవాన్ సాంగ్ ఆల్ ఓవర్ ఇండియా బ్లాక్ బస్టర్ అయింది. అంతేకాదు ఆ సినిమా నుంచి అనిరుద్ధ్ ని చాలా ఎఫెక్షనేట్ గా చూస్తారు షారుఖ్ ఖాన్. దాంతో తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కి అనిరుద్ధ్ తప్ప వేరే వాళ్ళ జోలికి కూడా వెళ్లట్లేదు షారుఖ్ ఖాన్. ఇప్పటికే జవాన్ లో చేసిన ఈ కాంబినేషన్ ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ తో పాటు కింగ్ సినిమా చేస్తున్నారు. ఇలా వరుసగా ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ లో వస్తున్న సినిమాలు ఈసారి ఆడియన్స్ ని ఎలా ఇంప్రెస్ చేస్తాయో చూడాలి. ఇయర్ ఎండ్ డిసెంబర్ 25న వరుస పెట్టి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. నిజానికి ఈ డేట్ లో రిలీజ్ అవ్వాల్సిన డెకాయిట్ పోస్ట్ పోన్ అయినా పోటీ మాత్రం అలానే ఉంది. ఈ రేస్ లో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ కూడా పోటీ పడుతోంది. డిసెంబర్ 25 క్రిస్మస్ సీజన్ లో సినిమాలు వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. ఇయర్ ఎండ్, లాంగ్ వీకెండ్, వరుసగా హాలిడేస్ కావడంతో మల్టిపుల్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేసుకున్నాయి. వీటిలో టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. శ్రీకాంత్ కొడుకు హీరోగా వస్తున్న ఛాంపియన్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. రియల్ ఇన్సిడెంట్స్ తో పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఛాంపియన్ డిసెంబర్ 25నే రిలీజ్ అనౌన్స్ చేసింది. ఆది సాయి కుమార్, అర్చన లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న శంబాల సినిమా కూడా డిసెంబర్ 25న ఇయర్ ఎండ్ కే రిలీజ్ ప్లాన్ చేసుకుంది. 1980లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా హర్రర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీం. హిందీ నుంచి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కార్తీక్ ఆర్యన్, అనన్య పాండే జంటగా తెరకెక్కుతున్న యూత్ఫుల్ లవ్ కామెడీ ఎంటర్టైనర్ తూ మేరీ మే తేరా తు మేరీ సినిమా డిసెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఆడియన్స్ లో ఫుల్ క్రేజ్ ఉన్న ఈ కాంబినేషన్ పై ఇప్పటికే ఫుల్ బజ్ క్రియేట్ అవుతుంది. డిసెంబర్ 25న మరో ఇంట్రెస్టింగ్ మూవీ రిలీజ్ అవుతుంది. అమితాబ్ మనవడు అగస్త్యానంద లీడ్ రోల్లో లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన 21 ఇయర్ ఎండ్ కి రిలీజ్ అవుతుంది. 20 ఏళ్లకే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు అరుణ్ ఖేత్రపాల్. ఈ ఎమోషనల్ వార్ యాక్షన్ మూవీపై మంచి హైప్ ఉంది. అనకొండ 1997లో రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్, సీజీతో ఆడియన్స్ ముందుకొచ్చింది అనకొండ. వరల్డ్ వైడ్ కలెక్షన్ రాబట్టింది. ఇప్పుడు ఇదే సినిమాని రీబూట్ చేసి రిలీజ్ చేస్తోంది టీం. ఫుల్ గా హైప్ ఉన్న ఈ సినిమా డిసెంబర్ 25న రిలీజ్ కాబోతుంది. ఇలా టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు ఇయర్ ఎండ్ కే డిసెంబర్ 25నే రిలీజ్ కి పోటీ పడుతున్నాయి. ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.